మా మా అత్త అయితే నేను వీళ్ళ మమ్మీ వీళ్ళందరూ పుట్టిండ్రు వీళ్ళ మమ్మీ పుట్టినాక పెద్ద కొడుకు కడుపులు ఉన్నాడు వీళ్ళ మమ్మీ వెనక నా పెద్ద కొడుకు కడుపులుంటే ఇక పెండ మోసుడు వడ్లు మోసుడు గడ్డి మోసుడు ఇక రెండల్లా పట్టుకొని గాడిద ఎక్క దేకేది అయినా పని చెప్పేది మా నీళ్లు మొయ్యాలి వడ్లు మొయ్యాలి అన్ని చెయ్యాలి అది గోసరా వద్దబ్బు ఇక మా అవ్వ బాగలేకుంటే మాకు వండి అన్న పెడుతుంది తోలుండ్రంటే మా వాళ్ళు తోలితే పొద్దులు పడ్డాక మీ ఇంటికి తోలుతామని మా చెప్పారు అత్తగారు చెప్తే ఇక మా అవ్వ బాగలేదు కదా మా నాయన ఇక పోనీ అని తోలితే ఇక పొద్దులు పడ్డాయంటే నమ్మక మా అత్త శనగోయ పడుతుందని పొద్దులు పడ్డాయంట నావు నీ పొద్దులు పడ్డాయి అని చేతుల కొడవన్లు నీళ్లకు సర్వలు బయకడ దానికి తాడగట్టి నీళ్ళు చేతుకోవాలి తాగటానికి వరి గొయ్యంగా గడ్డి బంతి గట్టంగా గడ్డి దులుపు అన్నాయి వడ్లూడు అన్నాయి అప్పుడు చాటలతో తూర్పాల పట్ట అన్నాయి ఇప్పుడు తూర్పాల పట్టం లేదు మిషన్ పోతుంది ట్రాక్టర్ తీసుకుపోయి ఆడ పరదల పోతుంది మిషన్ పెట్టి తూర్పాల పడతాను అదే జొక్కపోతాను అప్పుడు అట్లా లేదు అయ్యో కోసి 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 ఇంత మునుములు పట్టాలి కొయ్యాలి మెదలు వేసుకుంటా పోతారు కదా అట్లా వేయాలి కట్టలు కట్టాలి మోపులు మోసుకొచ్చి ఆడ కుప్ప పెడుతురు అమ్మగారింటికి పంపిందా మరి పొద్దుల వద్ద తర్వాత గుంజుకున్నది చేతుల కొడవన్లు గుంజుకున్నది చేతుల సర్వలు పట్టి గివి పట్టింది గివి పట్టి పొద్దుల అని ఎరకనా అని గివి పట్టి మెడలు పట్టి ఎక్కడ కారాపినంత దూరం దొబ్బకపోయింది ఇవాళ వరికోసుడు పడుతుందా అని పని ఉంటదని పొద్దులు పడ్డాయి అంటన్నా అని దొబ్బకపోయింది దొబ్బకపోగానే ఊరు పెద్ద ఊరు మా అత్తగారు ఊరు కూటిగంటి మాది బొడిగపల్లె కాదు మా అవ్వగారు బొడిగపల్లె అవ్వగారిది బొడిపల్లె నేను పుట్టి పెరిగింది బొడిగపల్లె చిన్న పిల్లకే లగ్గమైంది మాది అత్తగారు కూటిగంటి ఇప్పుడు మా రాకేష్ వాళ్ళది బుర్జవతల ఇల్లు మాది రోడ్డు దిక్కుళ్ళు వీళ్ళది మాది ఒక్కూరే అత్తగారిది నా పెద్ద బిడ్డది మాది ఒక్కూరే మరి ఏం చేసింది అత్త ఆ రోజు నువ్వు కేసుకపోయింది ఇక వాళ్ళు వీళ్ళు బాగా తిట్టిరే ఏంది లచ్చవ్వా ఏం మనిషి నువ్వు ఆడవిళ్ళలుంటే గిట్ట చేస్తావా ఆమె పొద్దులు పడ్డదని చెప్తాంది కదా మళ్ళా కాకపోతే ఇవాళ వర్షానికి కోత అయినాక రేపెల్లుండి తోలేస్తాడు తీ బిడ్డ అనొచ్చు కదా అని బగ్గ తిట్టిర్రు ఆడవిల్లలు లేని దానికి గిట్టనే ఉంటది ఆడవిల్లల గుర్తు తెలియదు అని తిట్టారు తిట్టినాక ఇక ఆ చేను కోసినాం తినేళ్ళ దగ్గర కోసినాం దగ్గర పెట్టినాం అప్పుడు చిన్న చిన్నగా వ్యవసాయాలు బిడ్డ గీ ఎకరాలు ఇక్కడికి గూడేసి ఆతం పోసి పండించుడాయి ఇక పొద్దుకి వడ్లు ఇంత ముల్లెలు నెత్తిలెత్తుకచ్చుడు ఇంటికి పొద్దులు వడి కూడా ముల్లెలు ఇంత ఎత్తుకచ్చుడు మళ్ళీ ఈ రెండ్లల్లా పట్టుకున్నదవ్వా ఇక డెలివరీ అయ్యేదాకా పోదట పొట్టతోటి ఉన్న వాళ్ళకి రెండ్లల్లా పట్టుకుంటా ఇట్లే ఇట్లే దేక్కుంటా నడుచుడు ఆ ముల్లెలు ఎత్తుకొచ్చి ఇంటికాడ వారేసినాం తిన్నాం పన్నాం ఇక నొప్పులు లేచింది లేస్తే మా అత్త దయ్యం పట్టచ్చు పితిరుకుంటా బొందల గడ్డలు కదా అంటుంది వీళ్ళమ్మ బాగా పుట్టింది 7 గంటల వరకే ఓ ఇక సంబరం కాదు మా మామ అత్త అయ్యో అయ్యో మాకు ఆడబిడ్డలు లేరు కదా మా మామకు ఆడపిల్లలు అంటే మస్తు పిచ్చి మంచివాడు ఉండే మా మామ బొందకు మొక్కాలే మా అత్త గయ్యాడు దాని మొక్కమ్మ అంటే దాని కళ్ళ కట్టుకు నేను నాడు పోతా గాని ఒక్కనాడు ఆడపిల్లలు లేరు కదా నాకు బిడ్డ లెక్క మెదులుతుంది ఇంత మంచి పిల్ల దొరికిందని మంది సంబరపడతారు ఏ తల్లి కన్నా బిడ్డ పొద్దాక ఇన్ని కట్టాలు పెట్టినా కూడా మొగడి కట్టము అత్త కట్ట పెట్టినా కూడా మళ్ళీ అందరితో ఆడుతుంది పాడుతుంది పని చేస్తుంది అని సంబరపడతారు జనాలంతా లోకం ఆడకట్టోళ్ళందరూ గుట్టెంకులు ఏ తల్లి కన్నదో నీ కోడలను అంటే మా మామ అనేది నాకు కోడలు కాదయ్యా నా బిడ్డ దేవుడు నాకు బిడ్డని పంపించిండు బిడ్డలు లేనందుకు నా బిడ్డ అయ్యా అని మా మామ అవే అని మా అత్తాను మరి మీ ఆయన ఏమంటుండే మా ఆయన అవ్వ ఒక్కటి మా ఆయన ఏమన్నా నోడైతే మా అత్త ఎందుకు గట్లేగా వాడు అవ్వ పాలితే అవ్వ కొడుకు ఒక్కటై కొడుదురు తిడుదురు అంత ఇబ్బంది పెడుదురు కొట్టుడు కూడా అయ్యో మొగుడు అత్త కూడా మరే కానీ ఆ రోజు పెండెత్తుకొని పోతన్నా చిట్టెలగడ్డ లేచి రావాలి ఇంటికాడ దొడ్డి ఏమో అన్నది నేను అనలేదని నేనన్నా అరే ఎవల ముందట అన్నవా నేను నిన్ను కూడా మరల వాడి మాట అనే దమ్మున్నదా నాకంటే అన్నవు
అన్నదా వెనకొచ్చి నిండు పొద్దులు మా అవ్వగారు మా అక్కింటికి వేరు చిగుతుపల్లెకు ఆ, తోలుకపోతామంటే మేము తోలము ఉమ్, అన్నది. మా అవ్వ మా అయ్య తోలుకపోనత్తే మా అక్క దగ్గరికి పోయింది, పెద్ద అక్క దగ్గరికి. ఉమ్, ఇక వాళ్ళు అటు పోయి మా పెద్దక్క ఊరు మీదకి పోయి మళ్ళీ మా ఊరు మీదకి వెళ్ళి తీసుకొని పోతామని ఉమ్, వచ్చే వరకు మంచిగా ఇంత నేను నడతానా నెత్తిల తట్ట గంపంతా కడుపు ఉమ్, ఈ వచ్చిందాక కాళ్ళు పట్టింది, కాళ్ళు నడిచేదాన్ని కాలు అందుకున్నది, ఆ, దిప్పుకున పడ్డ తట్ట తెట్టేసిన దిప్పుకున పడితే మొకాళ్ళు పొట్టు పొట్టు మొకాళ్ళకు దెబ్బ తగిలింది, మోచేతులకు తగిలింది. ఉమ్, ఇక మొత్తం మంది తిట్టిర్రు ఏం మనిషి నువ్వు అని. ఉమ్. గట్ల కట్టాలు పడ్డాం ఇప్పటి